హలో గైస్, డే 6 డే 7 ఎలా అయితే రివీల్ చేశాను నా వెయిట్ లాస్ జర్నీ సిరీస్లో. సో ఇప్పుడు డే 8 అండ్ డే 9 అనమాట. చాలా లేట్ అయిందని అనుకుంటున్నాను. అఫ్కోర్స్ చాలా లేట్ ఏంటి, లేట్ అయింది. నేను దాని వెయిట్ లాస్ జర్నీ అప్పుడు నేను ఫేస్ చేసిన ఇష్యూస్, దానిలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏందో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అఫ్కోర్స్ నేను లాస్ట్ టైం చెప్పాను అనమాట. సో ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, వెయిట్ లాస్ అవుదాం అండ్ ఇంచ్ లాస్ అవుతాం అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలని తెలుసుకుంటాం. నెక్స్ట్, జంక్ ఫుడ్ని దూరంగా పెట్టేస్తాము, స్వీట్స్ని ఆపేసుకుంటాము, క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తాము, సమ్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీ ఫుడ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ ఫుడ్ తీసుకుంటాం అనమాట. ఆ ఫుడ్ని మనం మన బాడీకి అలవాటు చేసేస్తాం. ఇప్పుడు నెగిటివ్ కాయిన్ చూద్దాం. ఎగ్జాంపుల్, నువ్వు ఒక 100 గ్రామ్స్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నావు అనుకో, నీ ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక 100 గ్రామ్స్ కాస్త 200 గ్రామ్స్ ఇస్తున్నావు అనుకో, నీ బాడీ యాక్సెప్ట్ చెయ్యదు. సడన్గా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నావు అనుకో, నీ బాడీ యాక్సెప్ట్ చెయ్యదు. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, లైక్ మోషన్స్, కొంతమంది వామిటింగ్స్ అవుతాయి, అలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను మోషన్స్ ఫేస్ చేశాను, స్టమక్ ఇన్ఫెక్షన్ ఇష్యూ వచ్చిందనమాట. మళ్ళీ సడన్గా అవుట్ సైడ్ ఫుడ్ తిన్నామనుకో, వెయిట్ పుట్ ఆన్ అయిపోతాము. నేను చెప్పేది ఏంటంటే, చేయాలి బట్ స్ట్రిక్ట్గా చేయొద్దు. నేను కాన్స్టెంట్గా చేయగలుగుతాను, కంట్రోల్గా ఉండగలుగుతాను, ఫుడ్ క్రేవింగ్స్ నాకు లేవు అన్నవాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చేయండి. అండ్ నాకు ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నాయి, నేను కాన్స్టెంట్గా చేయలేను, నే నోరూరిపోతుంది అలాంటి అన్నవాళ్ళు స్కిప్ ద డయట్. నేను ఇవన్నీ మీకు చెప్పి భయపెడుతున్నానంటే అది తప్పు. ఎవరి బాడీ స్టైల్ అనేది వాళ్ళకుంటుంది. నాకు ఇలా అయ్యింది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను, నా పర్సనల్ ఫీలింగ్ అనమాట ఇదంతే. సో ఐఎమ్ వెరీ ఫుడీ అలాంటి దాన్ని నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నానంటే ఎందుకంటే నాకు ఆ చేంజ్ నచ్చింది. సో ఐఎమ్ లవింగ్ దిస్ చేంజ్. ఇంతేనండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.